పులివెందులలో సీఎం జగన్ కు ఓటమి తప్పదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇది దేవుడు తిరగరాసిన స్క్రిప్ట్ గా అభివర్ణించారు. రాజకీయ దుర్మార్గుల్ని మట్టుపెట్టడంలో తన ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. పోలీసులు కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. వరద బాధితుల్ని ఇన్నాళ్లు పట్టించుకొని ముఖ్యమంత్రి తన విమర్శలతో పరామర్శకు బయలుదేరారని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధపేరీలో భాగంగా ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటుతో సహా మిగిలిన గేట్ల అధ్వాన స్థితిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడాది దాటినా కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది పెట్టడం చేతగాని సీఎం 3 రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. జగన్ అసమర్థత పులివెందుల ప్రజలకు కూడా అర్థం కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడించాలని నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని గుండ్లకమ్మలో ముంచేయాలి. ఈ ప్రభుత్వాన్ని గేట్ నెంబర్ 6, 7 పూర్తిగా పోయింది. 3వ గేటు కూడా కొట్టుకోపోయింది. ఏట్లో ఉంది. గేటు పెట్టడానికి సంవత్సరం పడతా ఉంది. ఒక గేటు పెట్టలేని వ్యక్తి ఆయన 3 రాజధానులు కడతాడంట. పులివెందలకు కూడా వెళ్ళాను. అక్కడ ప్రజలు చెప్తున్నారు వై కాంట్ పులివెందల దిస్ టైమ్ అని. భగవంతుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు. రాబోయే రోజుల్లో పులివెందల్లో కూడా ఈ సైకో ఓడిపోవడం ఖాయం. అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇతను చేతగాని దద్దమ్మ, ఒక సైకో. మనం మళ్ళా గెలిపిస్తే రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల రంగాన్ని అంబటి రాంబాబుకు అప్పగిస్తే సినిమాలు, కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గేట్లు ఖర్చయ్యేది ₹1 కోటి అవుతుంది. ఒక ఆయన వచ్చాడు, ఆంబోతు రాంబాబు వచ్చాడు. ఇక్కడికి ఊరంతా రంకెలేస్తాడు. ఆ రంకెలేసేది ఇక్కడ వేయకూడదు. ఆ గేట్ దగ్గర గేటు పెట్టలేని నువ్వు మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఈ గేటు పెట్టలేవు గాని బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. నోరుందని నోరు బారేసుకుంటే ప్రజలు నిన్ను అప్రిషియేట్ చేయరు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకే డిసైడ్ చేసుకున్నాడు అక్కడ ఓడిపోతామని సత్తెనపల్లిలో ఇక్కడికి వస్తానంట. గిద్దలూరికి తిరుగు తపాల్లో పంపించాలా మీరందరూ కలిసి. సాగునీటి రంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణ కంటే మన రాష్ట్రంలో వరి ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పైన 5 ఏళ్లు డబ్బులు ఖర్చు పెట్టలే చెప్పాను నేను. దాని పర్యవసానం 5 లక్షల ఎకరాల్లో వరి పండించేది తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. దీని పర్యవసానం 9 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గిపోయింది. నువ్వు అంటున్నావు నేనేదో పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేశానని. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే పెరిగుండేది. తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. 30 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వచ్చింది. ఇది ఒక్క విషయమే కాదు, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, అభివృద్ధి విషయంలో, రాష్ట్ర రాబడి విషయంలో అన్నిట్లో వెనక్కెళ్లిపోయాం. ఇన్ని రోజుల తర్వాత జగన్ కు వరద బాధితులు గుర్తుకొచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నేను తిడుతున్నానని మొట్టమొదటిసారిగా వరదలు వచ్చాయని ఇప్పుడు నడుస్తాడంట భూమి మీద. ఇంతవరకు ఆకాశం మీద ఎగిరేవాడు, పరదాలు కట్టుకొని తిరిగేవాడు. ఈ రోజు లీకులు ఏమని ముఖ్యమంత్రికి చాలా బాధ ఉంది. వరద బాధితులు ఇంటింటికి పోతాడంట, పరామర్శిస్తాడంట, కళ్ళ నీళ్లు దురుస్తాడంట, మళ్ళా ముద్దులు పెడతాడు, మళ్ళా గెలిచిన తర్వాత పిడుగుద్దులు గుత్తాడు. కమల్ హాసన్, కరకట్ట కమల్ హాసన్ పెద్ద యాక్టర్. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డం పట్టుకుంటాడు, అమ్మమ్మ అంటాడు, లేకుంటే మీ బిడ్డ అంటాడు. మీ బిడ్డగా అది ఇతను క్యాన్సర్ గడ్డ. రాజకీయ దుర్మార్గుల్ని మట్టుబెట్టడంలో తన ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రం, పిల్లలు, మన భవిష్యత్ గురించి పోలీసులు కూడా ఆలోచించాలని సూచించారు. నేరస్తుడు చెప్పినట్లు చేస్తూ రాష్ట్ర వినాశనంలో భాగం కావద్దన్నారు. రౌడీలు, రాజకీయ రౌడీలు ఎవరైతే ఉన్నారో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఎగిరిగిరి పడుతున్నారు వీళ్ళు. మారడం కాదు. ఇంతవరకు నా మంచితనాన్ని చూసావు తమ్ముడు. భవిష్యత్తులో నా కఠినతనాన్ని కూడా
కూడా దుర్మార్గుల్ని, రాజకీయ దుర్మార్గుల్ని అంటి పెట్టడంలో, ముట్టు పెట్టడంలో ఏం చేస్తానో చేసి చూపిస్తా. నా ఉగ్ర రూపాన్ని కూడా చూస్తావు నువ్వు. ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నాడు. నేను ఈ మాట స్పష్టంగా మీకే చెప్తున్నా. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటే రాజ్యాంగ పరంగా ఉండే చట్టాల్ని మీరు గౌరవించకపోయినా, నేను గౌరవించకపోయినా, నేరస్తుల ఆటలు సాగితే ఆ నేరస్తుల చెయ్యే పై చేయి అవుతుంది. అది ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎవరైనా ఇది వర్తిస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని కాపాడుకుంటా, మీరు కూడా చేయండి. వాళ్ళు చెప్పిన చట్ట ప్రకారం ఉంటే చేయండి, చట్ట ప్రకారం లేకపోతే మేము చేయమని చెప్పండి. మీకు అండగా నిలబడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. చేతులెత్తి చెప్తున్నా, మొక్కి చెప్తున్నా మీ పోలీసు వ్యవస్థకి, ఈ రాష్ట్రం శాశ్వతం. మీ ఉద్యోగం కాదు, నా పదవి కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. ఈ రాష్ట్రం కోసం, మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి, మీ కుటుంబాల కోసం మీరు ఆలోచించమని వారికి కూడా హితవు పలుకుతూ జై హింద్, జై తెలుగుదేశం. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటన తర్వాత ఏలూరు చేరుకున్న చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఈఎన్సీ అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్యటన జరిగి తీరుతుందని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు.